నల్గొండ జిల్లా ప్రభుత్వాసుపత్రిలో తిష్టవేసిన సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా నల్గొండలో పర్యటిస్తున్న ఆమె ప్రభుత్వాసుపత్రిని సందర్శించారు. రోగులు, వైద్య సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వాసుపత్రులను సర్కారు గాలికొదిలేసిందని ఆరోపించారు. జిల్లా మంత్రులు తన పర్యటనను రాజకీయం చేయడం సరికాదన్నారు. అనుమతి లేకుండా ఏర్పాటు చేశారనే నెపంతో జాగృతి జనంబాట కటౌట్లు తొలగించడంపై మండిపడ్డారు. అరెస్టు చేసిన జాగృతి కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హాస్పిటల్లో చిన్న చిన్న పిల్లలు ప్రీమీ బేబీస్ పుట్టిన వాళ్ళు కూడా ఒక్కొక్క ఇంక్యుబేటర్కి ఇద్దరిద్దరు పడుకోబెట్టారు. ఐసీయూలో పిల్లల ఐసీయూలో కూడా ఒక్కొక్క బెడ్లో ఇద్దరిద్దరు పడుకోబెట్టారు. వాళ్ళు సేవ చేస్తున్నారు, డాక్టర్లు చేస్తున్నారు, నర్సులు చేస్తున్నారు. ఈ రాజకీయ నాయకులుగా మనం ఫెయిల్ అవుతున్నాం. ఇక్కడ 770 పడకల హాస్పిటల్ నల్గొండలో మేనేజ్ చేయాలంటే 1,25,000 రూపాయలు అవుతుంది. అసలు కనీసం సూపరింటెండెంట్ గారి చేతిలో పెట్టి క్యాష్ లేకపోతే ప్రతిదానికి ఈయన పైకి రాయాలి, పైకి వెళ్ళి జవాబు రావాలి, వచ్చిన తర్వాత అడ్జస్ట్ చేసుకోవాలంటే ఇంత లోపల జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది. అంటే దయనీయమైన పరిస్థితి. నేనేమంటున్నా, ఎవరి మీద విమర్శగా ఇది పాలిటిక్స్ కాదు. ఇప్పుడు పాలిటిక్స్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది. లాస్ట్ 1 year లో పాలిటిక్స్ చేసుకోవచ్చు. డెలివరీ అయ్యే టైంలో ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో 500 డెలివరీలు అవుతున్నాయి నెలకు. ఒక 250 అందులో సిజేరియన్స్ అవుతున్నాయి. ఏదో ఒక కాంప్లికేషన్ ఏదో ఒకటి. ఇంకొక 250 మంది మాత్రం ఇంకా ఆటవిక కాలంలో, మందులు లేని కాలంలో ఏదైతే ప్రసవ వేదన ఆడబిడ్డలు పడ్డారో అదే వేదన బిడ్డలు కనేటప్పుడు ఇక్కడ పడే పరిస్థితి ఉన్నది. గమ్మత్ ఏంటంటే, మేము హాస్పిటల్కి పోతామని నిన్న ప్రకటించినాం. ప్రకటిస్తే జిల్లా మంత్రి గారు నేను కూడా మధ్యాహ్నం హాస్పిటల్కి పోతా అన్నారట. మేము హాస్పిటల్ పోయే వరకు జిల్లా మంత్రి గారికి హాస్పిటల్ పోవాలనిపించకపోవడం అనేది విచిత్రం. ఇంకొక మాట, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న పెద్ద మనిషి అన్న నీకు నాకేం పంచాయతీ ఉందన్న. ఏందో మా పిల్లలు 2 బొమ్మలో 2 ఫ్లెక్సీలో పెట్టుకుంటే పొద్దుగా లేచి అన్ని తీసి పారేసిరాడు. ఎందుకు తీసి పారేసిరని అడుగుదామని పోతే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిరట వాళ్ళని. అవసరమా అన్న? మీ పోలీసు వాళ్ళకి చెప్పి మా పిల్లల్ని రిలీజ్ చేపిమని నేను కోరుతా ఉన్నా.